టోటల్ అలా ఎంత ఉన్నది? 318 కొడుతున్నాం. ఎందుకు అట్లా? ఎక్స్ట్రా ఇచ్చుడు లేదు కదా అన్న. సరే ఎక్స్ట్రా ఇప్పుడు లేదా అంటే ఇచ్చుడు ఉంటే ఉంటుంది, ఇచ్చగా ఇవ్వచ్చు ఇష్టం అంతే. ఇచ్చుడు లేదా అంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు ఇయ్యరు, అడుగుతాం అంటే అందరికి ఇస్తారా? ఎంత కొట్టినామన్నా? ఇక్కడ ఎంత ఉందో అంతే కొట్టు. ఇక్కడ ఎంత ఉంది? 456 కొట్టు, 8 కొట్టు. ఎవరైనా సరే ఎంత ఉందో అంత కొట్టురి. ఎక్కువ రూపాయి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. నాకు అంతే పే. మీరు ఇంకొకసారి ఇక్కడ ఏమన్నా ఎక్కువ తీసుకున్నాడు అవ్వడం మాకు ఖచ్చితంగా నేను కంప్లైంట్ ఇస్తాను. మీ మేనేజ్ నెంబర్ ఇవ్వను నాకు. మీరు మేనేజ్ నెంబర్ ఇవ్వకు, నేను చెప్తాను. నవీన్ ఫోన్ చేసి వాళ్ళొక చెప్పిండు, ఫోన్ చేసి వాళ్ళొక పిలిపించిండు, వస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళు పిలిపించిండు. వాళ్ళకు ఫోన్ చేసి చెప్తుండు రాని 20-25 మంది వచ్చిర్రు ఇటుకి రా అని చెప్పిండు. వాళ్ళకు 20-25 మంది వచ్చిండు, వాళ్ళకు ఇటుకి రా అని చెప్పిండు, రమ్మని చెప్పిండు వాళ్ళకు. గ్యాస్ ఎందుకు కొట్టలేవు? గ్యాస్ అయిపోయిందంట. డిమాండ్ అయితే ఏం లేదు. కస్టమర్ మా ఆటో డ్రైవర్ ఎంత ఇస్తా అంత తీసుకుంటాం, అంతే. ఇష్టమైన మీటర్ ఎంత వస్తే అంత ఇస్తాం, అంతే కదా. అదే కదా ముఖ్యం. అదే మీ అంతటా మీరైతే పర్మిట్కి అయితే అడిగారు కదా అన్న. వీడియో ఇప్పుడు నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం అయితే లేదు కదా అన్న. అదే ప్రాబ్లం అయితే లేదు కదా. నాకు ఒక డీటెయిల్స్ అన్న. ఇట్రా ఒక నిమిషం అన్న. అందరికి మీరు మంచి చేయాలన్నా కదా, సర్వీస్ చేయాలన్నా కదా. ఒకటి మీటర్ రేట్ ఎంత వచ్చిందో మీరు అంతే తీసుకుంటారు కదా. ప్రెజర్కి 5 రూపాయలు 10 రూపాయలు ఏం అవసరం లేదు. క్లియర్ చేస్తాడు అన్న. మీ వచ్చింది మీటర్ రేట్ ఎంత వచ్చింది అంతే వస్తుంది కదా. రైట్. ఒకటి మరి ఇంకొకరు ఎవరైనా వస్తే అట్లా ఎవరికైనా కొట్టా అంటే ఇక్కడ పటాన్చెరు దగ్గర ఎవరైనా సరే ఇక్కడ మీటర్ రేట్ ఎంత వచ్చిందో అంతే కొట్టండి. ఏ ప్రెజర్కు ఇంకెవరికో భయపడి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అట్లా మీకు ఏమైనా పైసలు ఏమైనా తీసుకుంటారు అని అంటే బెదిరిస్తున్నారంటే ఖచ్చితంగా ఒక వీడియో తీయండి, మన ఆటో కలగం గ్రూప్లో షేర్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ మీద కేసు అయితే అప్పుడు కంప్లైంట్ అయితే ఖచ్చితంగా రేజ్ చేద్దాం. ఇది ప్రూఫ్తో సహా మీరు ఎప్పుడైతే ప్రూఫ్స్ ఇస్తారో దాన్ని బట్టి మేము ఖచ్చితంగా ప్రూఫ్ చేస్తాం. అవునా బంకు మేనేజర్ లేకుండా నడుస్తుందా బంకు? వీడియో నేను ఎక్స్ట్రా ఏం చేస్తే అడుగుతున్నా. ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పు. ఏమి ఇబ్బంది అవుతుంది చెప్పు. చేస్తలేదు మరి ఎందుకు భయపడుతున్నావు? మరి చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు చెప్పు. సమస్య ఉంది, అది మేనేజర్ కు చెప్పాలా లేదా? లేదంటే ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా కదా, వచ్చినా కదా మాట్లాడుతున్నా. వర్క్ చేస్తావు చెప్పు నువ్వు. ఎవరికేం బ్లాక్ మెయిల్ చేయడానికి కాదు, అది గ్రూప్ మొత్తం హైదరాబాద్ అంతా తెలిసిపోతుంది. బ్లాక్ మెయిల్ చేస్తారా? ఇప్పుడు గ్రూప్లలో వేసే ఇప్పుడు వేరే వేరే ఫోటో వస్తాయి. గ్రూప్లో ఎందుకు వేస్తావు? వచ్చారు ఇక్కడ ఒక 10 మంది వచ్చారు, మిగతా బయట ఉన్న వాళ్ళకి అందరికి తెలవాలి కదా.
మరి అదే వేస్తాం మరి ఈడైంది మీ దాంట్లో వేస్తలే మా గ్రూప్లలో వేసుకుంటాం ఇక్కడ వేస్తలేము